కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఈడేపల్లి అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో జనసేన పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇటీవలే ఎమ్మెల్సీ హరిప్రసాద్ అస్వస్థతకు గురైన సందర్భంగా రాధా రంగా మిత్రమండలి రెండు తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడు బుల్లెట్ ధర్మారావు ఆధ్వర్యంలో పూజలు జరిగాయి. హరిప్రసాద్ త్వరగా కోలుకోవాలని స్వామివారిని వారంతా ప్రార్థించారు. మచిలీపట్నంలో ప్రసిద్ధిగాంచిన ఈడేపల్లి ఆంజనేయ స్వామి గుడి ఆవరణ యందు మరి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ఆప్తులు, మరి పర్సనల్ మీడియా ఇన్ఛార్జి, ప్రభుత్వ విప్పు ఎమ్మెల్సీ గారైన పిడిగారి ప్రసాద్ గారు రాత్రి హఠాత్తుగా ఆయన ఆరోగ్యం క్షీణించిందని తెలిసి రాధారంగ మిత్రమని మేమందరం కూడా నివ్వెరపోయాం. ఎందుకంటే గత నెల 79వ జయంతి సందర్భంగా, రంగా గారి జయంతి సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల ప్రకారం మచిలీపట్నంలో వచ్చి నా ఆధ్వర్యంలో వంగవీటి మోహన్ రంగా గారి జయంతి కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆయనకు ఆనాడే కృతజ్ఞతలు తెలియజేశాం. మరి ఈ రోజున ఆయన అస్వస్థ గురయ్యారని రాత్రే పవన్ కళ్యాణ్ గారు, నాదెళ్ల మనోహర్ గారు, రాంతాళ్ళూరు గారు అక్కడే ఉండి పర్యవేక్షణ చేయడం తెలిసింది మాకు. ఈరోజు ఆయనకి మరి ఆపరేషన్ జరుగుతుందని తెలిసింది. అందుకని ఆయన త్వరగా కోలుకోవాలని, ఆయన మృదు స్వభావి, అందరివాడు, అందరూ కలుపుకుపోయే వ్యక్తి మన పిడిగారి ప్రసాద్ గారు. మరి మీడియా ఇన్ఛార్జిగా ఉంటూనే కాక అక్కడ మంగళగిరిలో ఎవరు వచ్చినా కూడా ఇబ్బంది పెట్టకుండా అందరినీ కలుపుకుని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లే ఏకైక వ్యక్తి. మరి అలాంటి మృదు స్వభావి, అందరిని కలుపుకుపోయే పిడిగారి ప్రసాద్ గారు ఈ విధంగా అస్వస్థతకు గురయ్యారని తెలిసి మేము రాధారంగ మిత్రం తరఫున ఈ యొక్క మచిలీపట్నంలో ఆంజనేయ స్వామి గుడిలో త్వరగా కోలుకుని మళ్ళీ యథాస్థితికి చేరుకుని మళ్ళీ మంగళగిరిలో పార్టీ కార్యకలాపాల్లో పాల్గొని పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండాలని ఆ భగవంతుడు ఆంజనేయ స్వామి ఆయనకి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు ప్రసాదించి యథాస్థితిగా ఉండి మళ్ళీ కార్యకలాపాల్లో పాల్గొనవచ్చు ఆ భగవంతుడిని కోరుకుంటూ ఈ రోజున మా రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో మరి మహిళలు కానీ అందరం కూడా ఆయన